సో యాక్చువల్‌గా మూవీస్ అనగానే రిఫరెన్స్‌లు, కమిట్మెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. మరి సీరియల్స్‌లో కూడా అలాంటివి ఉంటాయంటారా? చచ్చా! అసలు మూవీస్‌లో ఉంటాయి, ఉండవు అనేది పక్కన. అది రాంగ్. అది 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 ఒక రాంగ్ స్టేట్మెంట్. హ్మ్. ఎందుకంటే అది ఏది నా నా నాతో అయిన ఎక్స్‌పీరియన్సే నేను చెప్పగలను కదా! వేరే వాళ్ళది ఏమున్నాయి అనేది వాళ్ళకి తెలుసు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. ఎందుకు నువ్వు సీరియల్ చేసావు కదా! హ్మ్. నువ్వు సీరియల్ చేసావు కదా! యెస్. యాహ్! నీవేమన్నా ఫేస్ చేసావా? నో. మరి సేమ్ విత్ మీ ఆల్సో. హ్మ్. అలాంటిది అసలు అంత టైం లేదు ఎవరికి. హ్మ్. పని చేసుకోవడం తప్పితే ఇంకోటి తెలియదు మనుషులు. సీరియల్‌లో అయితే వాళ్ళు ఒక మిషన్స్ లాగా రోబోట్స్ అసలు వాళ్ళు. యెస్. కానీ అంటే రిఫరెన్స్‌లు ఎక్కువ ఉంటేనే ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా గూడా అంటే ఎక్కువ రిఫరెన్స్‌లకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఒక టైమ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను కూడా అది ఫీల్ అయ్యాను. అంటే అది కూడా కాదు. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ నిలబడాలి. హ్మ్. ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ నీకు టాలెంట్ ఉండొచ్చు, నాకు టాలెంట్ ఉండొచ్చు, లేకపోతే నేను చేసి ఉండొచ్చు. హ్మ్. కానీ ఇప్పుడు గుప్పెడంత మనసులో ఏమైంది, నేను సడన్‌గా వెళ్ళిపోయేసరికి హ్మ్. వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు కదా! అవును. సో వాళ్ళకేంటి, అమ్మో ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు కూడా రిలేట్ చేస్తారు. నా రీజన్స్ నాకుంటే, హ్మ్. వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. అవును. సో ఇప్పుడు రెఫరెన్స్‌తో తీసుకుంటే ఓహ్! కరెక్టా? అమ్మాయి కరెక్ట్‌గా వచ్చి చేస్తుందా? మనకి ఇబ్బంది పెట్టదు కదా! అలాగా ఒకళ్ళు ఎవరైనా రికమెండ్ చేశారనుకో, హ్మ్. డెఫినెట్‌లీ వీళ్ళనే పెట్టుకుంటారు కదా! కొత్త దగ్గర మళ్ళా వాళ్ళు సరిగ్గా చేయకపోతే. హ్మ్. సో అలాగా సోర్స్ అవుతారేమో కానీ, హ్మ్. అలాగే వస్తారనేం లేదు. ఫ్రెష్ ఫేస్ అని చచ్చిపోతారు వెతుక్కోవడానికి. ఓకే. సో యాక్చువల్‌గా మీరు ఇండస్ట్రీకొచ్చి చాలా ఇయర్స్ అయింది. యాహ్! అప్పుడున్న మూవీస్‌కి, ఇప్పుడు మూవీస్‌కి అసల ఈ షూటింగ్ లొకేషన్స్‌కి మీకేదైనా వేరియేషన్ అనిపిస్తదా? అప్పుడు చాలా ప్లాన్డ్‌గా ఉండేవి నాతో. హ్మ్. ఎంత పక్కా ప్లాన్ అంటే ఎక్కువ రోజులు వచ్చేవి. లైక్ అంటే హ్మ్. ఎవడు నేను 21 డేస్ చేశాను. 100% లవ్ నేను ఎంతో 35 డేస్ చేశాను. హ్మ్. అలా అంటే మిర్చి తక్కువే చేశాను. మిర్చి 6 డేసో, 7 డేసో చేశాం అంతే. హ్మ్. బస్ స్టాప్ అనేది 4 డేస్ చేశాం. బట్ అందులో లెంత్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే ప్లాన్డ్‌గా ఉండేది. ఈ మధ్య డేట్స్ ఇస్తున్నారు, క్యాన్సిల్ అవుతున్నాయి. డేట్స్ ఇస్తున్నారు, క్యాన్సిల్ అవుతున్నాయి. డేట్స్ ఇస్తున్నారు, క్యాన్సిల్ అవుతున్నాయి. హ్మ్. అది అంటే సెలక్షన్‌లో కూడా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. హ్మ్. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళని నా బదులు సెలెక్ట్ చేసుకొని చెప్పు. కమ్యూనికేట్. హ్మ్. అది లేకుండా సపోజ్ నేను డేట్స్ ఇచ్చేసి నేను రాకపోతే ఎలా ఉంటుంది అవతల వాళ్ళకి? ఓకే. సేమ్ నాకు అలాగే ఉంటుంది గదా! అవును. నాకు డేట్స్ ఇచ్చి నాకు కనీసం ఫోన్ ఎత్తి కూడా అది కాదు అని చెప్పకపోతే అలాంటివి ఇదివరకు ఉండేవి కాదు. హ్మ్. ప్లాన్డ్ ఉండేవన్నమాట. హ్మ్. పక్కా అంటే వర్డ్ అన్నది ఇప్పుడు అది కొంచెం డైల్యూట్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. హ్మ్. అండ్ ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళు ఎగిరి పడడం అంటారు కదా! ఉట్టిస్తరాకు ఎగిరి పడుతుంది అన్నట్టు. హ్మ్. ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు ఎక్కడ కళ్ళు నెత్తి మీద వాళ్ళకి. హ్మ్. అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఈ రోజు ఏదో ఈజీగా వచ్చేసింది స్టార్డమ్ అన్నందువల్ల హ్మ్. చాలా వాళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోయి అంటే వాళ్ళ నవ్వొస్తుంది నాకు వాళ్ళ బిహేవియర్ గాని చూస్తూ ఉంటే. నిలవదు అదేమి. అవును. ఇట్ డజంట్ స్టే విత్ దెమ్. హ్మ్. యూ అండర్‌స్టాండ్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే? యాహ్! అవును. అలా ఇవన్నీ చూస్తూ వింత పోకళ్ళు చూస్తున్నానన్నమాట. అంటే మన సీరియల్ సెట్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి మనకు ఆ పాజిటివ్ ఒపీనియన్ వాళ్ళకి వచ్చింది అంటే దాన్ని కంటిన్యూ అవుతూ ఉంటాం. లైక్ ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్ పాయింట్. ఇప్పుడున్న అప్‌కమింగ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇదే చెప్తారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళు యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. యాటిట్యూడ్ అంటే వాళ్ళకి సక్సెస్‌ని హ్యాండిల్ చేయడం రావాలి ఎవరికైనా. హ్మ్. ఇప్పుడు ఒక అక్షయ్ కుమార్ లేకపోతే ఒక రణబీర్ కపూర్, మొన్న అనిల్ కపూర్ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడింది చూస్తే, లేకపోతే తమిళ్‌లో ఈ ధనుష్ వాళ్ళు మాట్లాడేది గాని, ధనుష్ గారు వాళ్ళు మాట్లాడేది కానీ చూస్తే అసలు మనం ఎంత అనిపిస్తుంది. మనం అసలు ఏంటి అనేది ఒక క్వెషన్ వేసుకోవాలి మనకు మనం. అవును. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనది మనం చూసుకోవడంలోనే లైఫ్ వెళ్ళిపోతుంది. హ్మ్. ఇంకోళ్ళ గురించి అడిగావు కాబట్టే మాట్లాడుతున్నా గానీ, లేదంటే నాకు అస్సలు మొన్న కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉందని నాతో మాట్లాడింది నేను ఒకటే చెప్పా. హ్మ్. నీకు ఈ పర్సన్‌తో ప్రాబ్లమ్ ఉందని నాకు చెప్పడం కాదు. డైరెక్ట్‌గా ఎళ్లి వీళ్ళతో చెప్పు. హ్మ్. నీకు ధైర్యం ఉంటే. లేకపోతే ఫీల్ అవ్వకు. హ్మ్. ఇతను ఎవరు ప్రాబ్లమ్ చేస్తున్నారు నీకు. హ్మ్. నేను నీకొచ్చి చెప్తే ఇతను మారతాడా? నో. నో. నేనెళ్ళి ఇతనికి కదా చెప్పాలి. ఆమెకి కదా చెప్పాలి. అతనికి కదా చెప్పాలి. సో దట్స్ వాట్ పీపుల్ షుడ్ డూ. సో క్లారిటీగా ఉంటారు. అంతే కదా!